ఒక ఆడపిల్ల అమ్మ గురించి ఏమనుకుంటుందో తెలుసా? 5 ఏళ్లప్పుడు అమ్మకి అన్నీ తెలుసు. 7 సంవత్సరాలప్పుడు అమ్మకి చాలా తెలుసు. 10 సంవత్సరాలప్పుడు బహుశా అమ్మకి కొన్ని తెలియకపోవచ్చు. 12 సంవత్సరాలప్పుడు అమ్మ నన్ను అర్థం చేసుకోవటల్లా. 14 సంవత్సరాలప్పుడు అమ్మ చాలా ఇబ్బంది పెడుతుంది. 16 సంవత్సరాలప్పుడు నా సంగతి ఏమీ అమ్మకు అర్థం కావటల్లా. అసలు అమ్మ నన్ను పట్టించుకోవటల్లా. 18 సంవత్సరాలప్పుడు అసలు అమ్మకి ఏమీ చెప్పలేను. 22 సంవత్సరాలకు అమ్మవన్నీ చాలా పాత పద్ధతులు. 25 సంవత్సరాలకు ఒక్కోసారి అమ్మ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. 30 సంవత్సరాలకు అమ్మో ఇప్పుడేం చెయ్యాలో అమ్మని అడగాలి. 35 సంవత్సరాలకు ఆ అమ్మ అప్పుడు ఏం చెప్పిందో ఇప్పుడు అర్థమవుతుంది. 40 సంవత్సరాలకు అమ్మ అంత సమర్థవంతంగా పనులన్నీ ఎలా నిర్వర్తించేదో, ఇవన్నీ ఎలా మోసేదో. 50 సంవత్సరాలకు అమ్మతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లేకపోయిందే అని బాధపడుతుంది. అమ్మ ఉన్నప్పుడు అర్థం కాని విలువ అమ్మ పోయినప్పుడు, అమ్మతనాన్ని అనుభవించేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకండి? అమ్మ మాట వినండి. అమ్మ మీ మంచి కోసమే కదా చెప్పేది. అమ్మెప్పుడు తప్పు చెప్పదు. అమ్మెప్పుడు అబద్ధం చెప్పదు. అమ్మెప్పుడు నీ చెడు కోరుకోదు. కాబట్టి అమ్మ మాట వినండి. అమ్మను గౌరవించండి. అమ్మ ఉన్నప్పుడే అమ్మ విలువను అర్థం చేసుకోండి. మీ అమ్మ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. అమ్మనెప్పుడూ తక్కువ చేయకండి. అమ్మతో అప్పుడప్పుడైనా ఫోన్‌లో మాట్లాడండి. మీకు కూడా మీ అమ్మంటే చాలా ఇష్టమా?